ఇవాల్టి మన కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా వచ్చిన తెలంగాణ ప్రజాకవి, నాకు ఇష్టలైన కవుల్లో ఒక కవి నందిని సిద్ధారెడ్డి గారు, కమలాకర్ శర్మ గారు, బెల్లంకొండ సంపతన్న, ఇప్పటి వరకు కన్నడంలో ప్రసంగం చేసిన మన డీన్ గారు, వేదిక ముందు ఉన్న పెద్దలు, ప్రియమైన విద్యార్థులారా, సిద్ధారెడ్డి సారు ఒక 30 ఏళ్ళ పరిచయం ఉంది సారుకు. నాకు తెలంగాణ ఉద్యమం మమ్మల్ని పరిచయంలోకి తీసుకొచ్చింది, విప్లవోద్యమం మమ్మల్ని ఆత్మీయులు చేసింది, కవులుగా ఉండటం మూలంగా దగ్గర వాళ్ళని చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే వారు రాసిన సాహిత్యాన్ని, నది పుట్టువడి అని వారు ఒక కవితా సంకలనం వేసినప్పుడు ఆ నది పుట్టువడి దాని మీద హైదరాబాద్ మిర్రర్ అనే పత్రిక అనుకుంటా అప్పుడు దేవిప్రియ గారు అడిగితే ఒక సమీక్ష వ్యాసం రాశాను. దాదాపు 20 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, 15 ఏళ్ళు పైగానే అవుతుంది. సిద్ధారెడ్డి గారి కవిత్వాన్ని చదవటం ఎంత ఇష్టమో వారి పాటల్ని వినటం కూడా అంతే ఇష్టం నాకు. ఒకవైపు కవి, మరోవైపు పాట రాసే కవి, పాట కవి. వచన కవిత్వం రాసిన వాళ్ళు అరుదుగా పాటలు రాస్తారు. సిద్ధారెడ్డి గారు అలాంటి అరుదైన కవి. చెరబండరాజు గారు వచన కవిత, పాట రాశారు. చెరబండరాజు గారి తర్వాత మళ్ళీ ఈ కోవలో వచన కవితని, పాటను అంతే సాధికారికంగా రాసినటువంటి కవి సిద్ధారెడ్డి గారు. చెరబండరాజు గారు ఆనాటి విప్లవోద్యమ అవసరాన్ని తీర్చడానికి పాటను రాశాడు. సిద్ధారెడ్డి గారు ఆనాటి తెలంగాణ ఉద్యమ అవసరాన్ని తీర్చడానికి పాట రాశారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టడానికి పాట ఎంత ప్రముఖ పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు. మొదటి దశలో సాంస్కృతికపరమైన ఆలోచనని ప్రజల్లో పరివ్యాప్తి చేయడానికి వారి పాట ప్రధాన వాహికగా ఉన్నది. మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ 1998లో పెట్టినప్పుడు, అదే సంవత్సరంలో తెలంగాణ జనసభ పెట్టినప్పుడు మా ప్రతి మీటింగులన్నీ ప్రారంభ గీతం నాగేటి చాలల్లో నా తెలంగాణ, అమరవీరుల మీద వారు రాసినటువంటి పాట. ఈ 2 పాటలు ఒకటి ప్రారంభ గీతం, ఒకటి ముగింపు గీతంగా ఉండేది మా సంస్థలకి, అంత విరివిగా. ఇక ఆ తర్వాత చాలా పాటలు వచ్చాయి. సరిగ్గా కొద్దిగా అదే టైంలో అమ్మా తెలంగాణమా అనేది గద్దరన్న పాట వచ్చింది. కనుక ప్రారంభ దినాల్లో తెలంగాణ ఆత్మని కవిత్వం ద్వారా ప్రతిబింబించి వారు ఈ సమాజాన్ని కాపలగాసి తెలంగాణ సాకారం కావడానికి ప్రధాన భూమిక వహించారు. మిత్రుడు రఘు చెప్పినట్లు ప్రారంభంలో అందరికీ బాగా పాపులర్ వారి కవిత్వం తెలిసినటువంటిది భూమి స్వప్నం. ఆ భూమి స్వప్నం ద్వారా వచన కవిగా సాహిత్య ప్రపంచంలోకి వచ్చారు. చాలా విరివిగా వారి కవిత్వాన్ని అంతా కలిపి ఒక పుస్తకంగా వేశారు, సమగ్ర కవిత్వం అంతా. మీరు ఒక కవిని ఒకే దగ్గర చదువుకోవటం అనేది, ఒకప్పుడు అయితే కవులను చదవాలంటే 20 సంపుటాలు వేస్తే ఆ 20 సంపుటాలను దొరకబట్టుకొని చదవటం చాలా కష్టంగా ఉండేది. కొన్ని దొరికేవి, కొన్ని దొరికేవి కావు. ఇప్పుడు సమగ్ర సంకలనాలు ఒకే దగ్గరికి వస్తూ ఉన్నాయి. శ్రీశ్రీ కవిత్వం అలా వేశారు, సిద్ధారెడ్డి గారి కవిత్వం వేశారు, కథలు వేశారు. కనుక మీరు ఎక్కడైనా సరే, ముఖ్యంగా పిహెచ్డి స్కాలర్స్, మీకు వచ్చే ఫెలోషిప్లో ఒక 1000 రూపాయలు ఖర్చు పెడితే ఆ పుస్తకాన్ని కొనొచ్చు. బహుశా 1000 రూపాయల కన్నా తక్కువనే ఉండొచ్చు. 300 అంటున్నారు సార్. కనుక మీరు ఒక్క నెల సెల్ ఫోన్ రీఛార్జ్ కాదనుకుంటే మీరు అందరూ ఆ పుస్తకాన్ని కొనవచ్చు. కవినంతా ఒకే దగ్గర చదవటం వలన ప్రయోజనం ఏంటంటే ఒక క్రమం, పరిణామ క్రమం ఎట్లా జరిగింది, కవికి కవిత్వానికి ఒక పరిణామం ఉంటుంది కదా, ఆ పరిణామ క్రమం అర్థమవుతుంది. ఆ అర్థం కావడం కోసం మీరు తప్పనిసరిగా వారి పుస్తకాన్ని కొని మీ లైబ్రరీలో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. చదువుకునేటప్పుడే పుస్తకాలని కొంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అవి చదివిన తర్వాత మీకు కాస్త జ్ఞానం వస్తుంది. కవిత్వం రాసి చాలామంది పిల్లలు వచ్చారు ఇప్పుడు కవిత్వం చదవడానికి. నెక్స్ట్ నేను మనసులో అనుకుంటున్నా, కవిత్వం కోసం ఆహ్వానిస్తే చాలామంది వస్తారు చదవడం కోసం. అయితే కవిత్వం చదవాలనే ఉత్సాహం మీకు ఎంత ఉంటుందో, మనం చదివే వాక్యం విన్న వాళ్ళని వెంటాడేటట్లు చదవాలి అనేది కూడా ఉండాలి. చదవటం ఓకే, 4 లైన్లు వచనాన్ని విడగొట్టుకొని మనం పేపర్ విన 10 లైన్లు రాసి కూడా చదవచ్చు, అట్లా కాదు. అలా రాసిన ప్రతి వాక్యం వెంటాడాలంటే మీరు కవిత్వంలో మునిగి తేలాలి. మన ముందున్న కవులని చదవాలి, ఏ విషయాన్ని ఎట్లా రాస్తున్నారో అర్థమవుతుంది. చదివి 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 అప్పుడు రాయాలి. రాసిన తర్వాత రాసిన దాన్ని మాగబెట్టాలి. అట్లా తెంపుకొని ఇట్లా తినడం కాదు, అట్లా తెంపి గడ్డెవములు వేసి మాగబెడతాం కదా చింతవలకాయల్ని. ఆ మాగబెట్టిన తర్వాత అప్పుడు తింటే వాటి రుచి ఎట్లుంటుందో అర్థమవుతుంది మనకి. కనుక
ఆ రుచి ఆస్వాదించాలంటే పాఠకులు ఎవరైనా కవిత్వాన్ని అలా రాయాలంటే ఒక వాక్యాన్ని ఎట్లా నిర్మాణం చేస్తారు వారు అనేది తెలియాలి. దానికోసం కవిత్వం చదవండి. ఇక అనిమేష విషయానికి వస్తే ఈ కవిత్వం వారు రాస్తున్నప్పుడు ఈ కాలం అంతా 2020 మార్చి 20వ తారీఖు ఏమో లాక్డౌన్ అనౌన్స్ చేశారు. ఆ టైంలో నేను జైల్లో ఉన్నాను. లాక్డౌన్ అనౌన్స్ అయ్యింది. మా బ్యారెక్లు మొత్తం మూసేశారు. బ్యారెక్లు అంటే ఒక 10 మందిని ఒక దాంట్లో, 20 మందిని ఒక దాంట్లో, 30 మందిని ఒక దాంట్లో పెడతారు. ఇట్లా సరే మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో పెట్టారు. పొలిటికల్ ప్రిజనర్స్ అని కొద్దిగా ప్రత్యేకమైన వెసులుబాటు ఉంటుంది. ఒక్కొక్కరిని ఒక లాకప్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఒక 10 ఉంటాయి అక్కడ. మహానంది బ్లాక్ అంటారు దాన్ని. 10 ఉంటాయి. ఆ 10లో సాధారణంగా దాంట్లో నుంచి బయటికి రానియరు, అందులోనే వేస్తారు అందరిని. జస్ట్ అన్నం పెట్టడానికి బయటికి పంపిస్తారు. అన్నం పట్టుకొని మనం లోపలికి వెళ్ళి లోపలనే ఉండాలి. ఇది పద్ధతి. ఇప్పుడు పోలీసులకి అంటే జైలర్స్కి, జైలు సూపరింటెండెంట్కి వచ్చిన ఒక మంచి అవకాశం ఏంటంటే లాకప్లో నుంచి బయటికి తీయకుండా ఎప్పుడు తాళం వేసి ఉంచవచ్చు. ఎందువలన మొత్తం దేశం అంతా లాక్డౌన్ అయింది కనుక 24 అవర్స్ లాకప్లో ఉండాలి. నేను బయటకు వచ్చినాక మేడం ఒక మాట అన్నారు మా అమ్మగారు ప్రేమతో, బిడ్డ వాడెవడో నేను జైల్లో పెట్టండి కానీ నిన్ను జైలు పెట్టినందుకు అందరం జైల్లోనే ఉండిపోయాం బిడ్డ అన్నది నేను రిలీజ్ అయినాక. సో అంటే అట్లాంటి సమయం ఒకటి ఉన్నప్పుడు, దేశం అంతా జైలుగా మారిపోయినప్పుడు ఒక కవి ఏం చేస్తాడు అంటే కావ్యం రాస్తాడు. ఆలోచనలు పుంకానుపుంకాలుగా తన్నుకొస్తూ ఉంటాయి, ప్రశాంతంగా ఉండనియవు సమాజం అంతా. పైగా సామాజిక బాధ్యత కలిగిన కవి. ఏదో కవిత్వం కోసం కవిత్వం రాయాలని, ఆవడ్ల కోసం కవిత్వం రాయాలని రాసే కవి కాదు ఆయన. సమాజం కోసం, సమాజాన్ని కదిలించడానికి, సమాజాన్ని మార్చడం కోసం కవిత్వం రాసే కవి. ఆ మార్పులో భాగమైన కవి, ఆ మార్పును వేగవంతం చేసిన కవి. అలా వేగవంతం చేసిన కవి సమాజం అంతా ఇలా ఉండిపోతే ఏమనుకుంటుంది ప్రపంచం అంతా? ఒకరి మీదకి నెట్టేసి నేను చాలా పవిత్రంగా ఉన్నాను అని అనుకునే సమాజంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఒక దేశం మరో దేశం మీద నెపం మోపుతుంది, ఒక మనిషి మరో మనిషి మీద నెపం మోపుతారు, ఒక కుటుంబం మరో కుటుంబం మీద నెపం మోపుతుంది, ఒక సామాజిక సమూహం మరో సామాజిక సమూహం మీద నెపం మోపుతుంది. నెపం మోపి నేను మాత్రం పవిత్రంగా ఉన్నాను అని అనుకుంటాను. ఇది ఎంత వాస్తవం, ఇది ఎంత శాస్త్రీయం? ఆ లోతుల్లోకి వెళ్ళాడు. ఈ కవి కవిత్వాన్ని కవిత్వంగా రాసే కవి కాదు. ఈ కవి కవిత్వం రాస్తే దాని వెనుక ఆర్థిక అంశం ఉంటుంది, రాజకీయ అంశం ఉంటుంది, సామాజిక అంశం ఉంటుంది, ప్రపంచ దేశాల దోపిడి, కొన్ని దేశాల దోపిడి విధానం ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒక్కొక్క కవిత చూడండి. నేను జస్ట్ ఇప్పుడు వేదిక మీద ఒక 3-4 కవితలు తిరిగేశాను. నేను తిరిగేసిన 3-4 కవితల్లో వారి ప్రధాన సారాంశం ఏంటంటే అమెరికాని నేరస్తురాలుగా నిలబెట్టాడు. కానీ లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా చైనాని నేరస్తురాలుగా నిలబెట్టింది. ప్రపంచమంతా ఒకటి మాట్లాడుతుంటే కవి ఇంకోటి ఎందుకు మాట్లాడుతున్నాడు? అక్కడే ఉంది. ప్రపంచమంతా ఒక భావజాలంలో కొట్టుకుపోతూ ఉంటుంది, కానీ కవి కాగడ పట్టుకొని ఆ చీకట్లో ఉన్న ప్రజలకి వెలుగునివ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా నెట్టేస్తుంటారు ఆ ప్రజలను చీకట్లోకి. కానీ కవి ఇక్కడ వెలుగుంది, వెలుగులోకి రండి అని ఆహ్వానిస్తూ ఉంటాడు. నెపం చైనా మీద మోపితే సరిపోదు కదా అని ఆయన ఈ ప్రపంచ పరిణామం ఇలా మారడానికి కారణం ఏమిటి అనేది చూడండి. యాత్రగాథ అనే ఒక కవిత. జీవితం దేశం వైపు చూస్తున్నది, దేశం ప్రపంచం వైపు పరికిస్తున్నది, ప్రపంచం కాలం వైపు చూపిస్తున్నది. ప్రపంచీకరణ కదా, ప్రపంచీకరణ మీద మొట్టమొదలు స్పందించిన కవి ఆయన. మొగులయ్యింది అని పుస్తకాన్ని తీసుకొచ్చిన కవుల్లో ఆయన ఒకరు. ప్రపంచీకరణ కదా, విపణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవలసిందే. ఇది పొలిటికల్ సినారియో. విపణులతో పాటు విపత్తులు దిగుమతి చేసుకోవలసిందే. వాషింగ్టన్ వ్యాపారి వలవేసి తెచ్చాడో, కాలిఫోర్నియా సుకుమారుణ్ణి కరచాలం చేసి తెచ్చిందో, ఓడలో తేలి వచ్చిందో, విమానంలో ఎగిరి వచ్చిందో, న్యూయార్క్ ఊపిరితిత్తుల్ని చుట్టుకున్నది. రేవులో నౌకాని పరీక్షించనందుకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నివ్వెరపోయింది. ట్విన్ టవర్స్ ట్విట్టర్లో ఆందోళన పడతాయి. అధికారం, ఉదాసీనత, వేల ప్రాణాలు వైద్యం చేయబోయి వైద్యులే రాలిపోతున్నారు. మాస్కుల ధరలు 3 వెంటిలేటర్లు దొరకవు, పడకలు చాలవు. రోజుకు రోగాలు ఇంతలింతలు. ఉన్నవాళ్ళు ఇంట్లో ఇంటర్నెట్లో ఎట్లో తమను తాము బిగించుకోవచ్చు. మరో ఇల్లున్న వాళ్ళు మరో నగరానికి తరిగిపోవచ్చు. పని వాళ్ళకే నష్టం. పరిశ్రమ మూతబడితే బతుకే మూతబడుతుంది. ఇజాలన్నీ అవుట్డేటెడ్. ప్రపంచం ఆమోదించేది, ప్రపంచాన్ని ఆకర్షించేది. చైనా టూరిస్టులు
ఇరాన్ పురా నిర్మాణులు చూడటానికి వస్తారు. ప్రపంచ వ్యాపారి సంపాదన పట్టలేక ఇటలీ అందాలు ఆస్వాదించటానికి చైనా నుంచి వస్తాడు. దేశాల ఆదర్శాలు రెండే రెండు, అయితే సంపాదన తప్పితే ఆస్వాదన. ఇటలీ ఏమి, ఇరాన్ ఏమి, స్పెయిన్ ఏమి, ఫ్రాన్స్, దుబాయ్, ఇంగ్లాండ్, సౌదీ, ఇండియా, వైరస్కు సరిహద్దులు లేవు, వర్ణ భేదాలు అంతకంటే లేవు, వర్ణం, కులం, మతం వరుసకైనా లేవు, నగరమా, దేశమా, ద్వీపమా, సామ్రాజ్యమా, అగ్రరాజ్యమా చింత లేదు, శరీరం అయితే చాలు వైరస్సు సంబురాలు. సియోల్లో చర్చి నుంచి విస్తరించింది, మక్కాలో మసీదు నుంచి ముసురుకున్నది, ఒకరి నుంచి ఒకరికి, గుంపు నుంచి గుంపుకు కాయం దొరికితే చాలు కణము లేని క్రిమి తయారు. చేతులు కలిపామా, పెదవులు కలిశాయా, నోరు ఆవలించిందా, అంతే. ఈ పోయములో ఎంత పొలిటికల్ ఎకానమీ ఉందో చూడండి. ప్రపంచ దేశాల వాటి నైజం ఎట్లా ఉందో చూడండి. ఎందరు తరిస్తే అమెరికా మెరిసింది, ప్రెసిడెంట్ అయితేనేం, గవర్నర్ అయితేనేం, న్యూయార్క్ నిర్మాణములో కరిగిపోయిన వృద్ధులకు వైద్యం వద్దా, వృద్ధులకు వైద్యం వద్దు అనే ఒక భావన వచ్చినప్పుడు ఇట్లా ఈ ప్రపంచ గమనాన్ని ఆయన కేవలం కవిగా కాదు, మళ్ళీ చెప్తాం, కవిత్వం కవిగా రాసేవాళ్ళు చాలామంది ఉంటారు. అది కాదు, వారికి ఉన్న ప్రత్యేక అస్తిత్వం, ప్రత్యేక శిల్పం ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దగ్గరగా పరిశీలించి, సూక్ష్మంగా పరిశీలించి దానికి తగిన శిల్పం. కవిత్వం రాయాలని వస్తువు ఎంపిక చేసుకున్నప్పుడు వస్తువుకి శిల్పం ఎట్లా తయారవుతుందంటే ఆ కవి వ్యక్తిత్వమే ఆ వస్తువుకి శిల్పం. కవి వ్యక్తిత్వం లేని దాన్ని మనం ఎక్కడి నుంచో అరువు తెచ్చుకోలేము. సాహిత్యానికి వస్తువు ఏమిటి, దినుసు ఏమిటి, జీవితమే దినుసు. సాహిత్యానికి జీవితం దినుసు అయినప్పుడు ఆ దినుసుకు శిల్పం ఏమిటి, వ్యక్తిత్వమే శిల్పం. కనుక ఎక్కడి నుంచో ఏవో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన జీవితం నుంచే కళాత్మక ఖండం రూపొందుతుందని సిద్ధారెడ్డి గారు తన 40-45 ఏళ్ళ కవిత్వ ప్రయాణంలో మనకు నిరూపించున్నారు. దాదాపు 50 ఏళ్ళుగా రాస్తూ ఉన్నారు. వారు 50 ఏళ్ళుగా రాయటం అనేది ఏం చిన్న విషయం కాదు. ఒక కవి, తెలంగాణకి ఒక అపురూపమైన కవులలో సిద్ధారెడ్డి గారు ఒకరు. మనకు గొప్పతనం ఏమిటంటే వారు మన దగ్గర మన పూర్వం చదువుకున్నారు. ఇక్కడ ఇదే యూనివర్సిటీలో మనందరం కూర్చున్న ఈ తరగతి గదుల్లో వారు చదువుకొని ప్రశాంతంగా ఉండలేదు. నాలేశ్వరం శంకరం గారు ఇక్కడనే ఉన్నారు. వారంతా కాంటెంపరర్స్. వారు ఆ రోజుల్లో కలిసి ఒక పుస్తకాన్ని తీసుకొచ్చారు. వారు జూనియర్స్ సీనియర్స్ కలిసి పుస్తకం తీసుకొచ్చారు, కవితా పుస్తకం. మరి ఇప్పుడు మన విద్యార్థి మిత్రులు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మిత్రులు, పరిశోధక మిత్రులు, సాహిత్యం కోసం మీరు ఎంత తపిస్తారో మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. సిద్ధారెడ్డి గారికి నా తరపున, ఆర్ట్స్ కాలేజ్ తరపున, ఉస్మానియా యూనివర్సిటీ తరపున ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.